ఏమన్నాడంటే, సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందిరని చెప్పుము. నీవు ఇజ్రాయేలులతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పగా. ఎవరికి చెప్పారండి ఈయన? మోషేకు తండ్రి అయిన దేవుడు తెలియపరిచారు. ఈరోజు ప్రియమైన దేవుని పిల్లలారా, మనకున్న భాగ్యము, ఆయన పరిశుద్ధ జనముగా మనం ఉన్నాం, ఆయనకు ఒక రాజ్యముగా మనం ఉన్నాం, రాజులుగా మనం ఉన్నాం, యాజకులుగా మనం ఉన్నాం. ఇన్ని క్వాలిఫికేషన్లు కలిగి ఉన్న మనము ఆయనను సమీపించినప్పుడు శ్రద్ధగా అనే మాటలు వినాలి. దేవుని సన్నిధిలో ప్రియ దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, వినుటకు వేగిరు పడేవారుగా ఉండాలి, మాట్లాడడానికి నిదానించేవారుగా ఉండాలి. ఇట్టి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమె. యేసుక్రీస్తు నందు భద్రము చేయబడి ప్రొడక్షన్. ఈరోజు జీవితాలకు భద్రత, శరీర అవయవాలకు భద్రత, అనేక ఇన్సూరెన్స్ల ద్వారా భద్రత, అనేక రకరకాల భద్రతలు ఈ లోకంలో ఉన్నాయి. బండి మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ భద్రత, కారు మీద వెళ్ళినప్పుడు సీట్ బెల్ట్ భద్రత, ఇలాగ అనేక రకాల భద్రతలు మనకు కనబడుతూ ఉన్నాయి. అయితే ఈ భద్రత అనేది ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఈ భద్రతను ఎవరు ప్రారంభించారు? దాన్ని ప్రతిష్ఠించింది ఎవరు? దాన్ని కొనసాగించింది ఎవరు? ఈ లోకానికి భద్రత అనేది ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనం ఈరోజు యోధాపత్రికలో మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క సహోదరుడు అయినటువంటి యోధా ద్వారా పరిశుద్ధాత్మ దేవుని చేత ప్రేరేపింపబడి తండ్రి అయిన దేవుని చేత పలికింపబడిన మాటలు మనము ప్రతి చల్లపొద్దును ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఈ ధ్యాన వాక్యంలో ఈరోజు యొక్క అంశము యేసుక్రీస్తునందు భద్రము చేయబడిన వారు. ఆయన ఉద్దేశం ఏంటి? ఎవరైతే భద్రము చేయబడ్డారో వారందరికీ శుభమవునుగాక అని శుభాశీస్సులు అందిస్తున్నట్లుగా ఆయన లేఖను ప్రారంభిస్తా ఉన్నాడు. అయితే ఇక్కడ తండ్రి అయిన దేవుని నోట నుంచి వచ్చిన మాట ఇది. ఈ భద్రము ఎవరిని భద్రం చేస్తారు అనే విషయాలు కొన్నిటిని మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. తండ్రి అయిన దేవుని యొక్క గుణగణాల్లో భద్రం చేయడం అనేది కూడా ఒక గొప్ప లక్షణంగా ఉంది. ఆయన పిల్లలను భద్రం చేశారు. మనము కూడా ఆయన నుంచి పొందుకున్న ఈ భద్రం చేయబడడం అనే ఒక గొప్ప స్థితిని మనం కలిగి ఉండి మనల్ని మనం కూడా భద్రపరచుకోవాలి. మన పిల్లలను భద్రపరచాలి. కోడి చూడండి, చక్కగా తన గుడ్లను పొదిగిన తర్వాత, పిల్లలుగా మారిన తర్వాత వాటిని చాలా భద్రంగా సంరక్షిస్తూ ఉంటుంది. 10 పిల్లలు ఉండేవండి, 20 పిల్లలు ఉండేవండి, వాటన్నిటినీ కూడా తిప్పుకుంటూ ఏదైనా దానికి ప్రమాదం సంభవిస్తుంది అని తనకు అనిపించినప్పుడు వెంటనే రెక్కలు చాచి తమ పిల్లలందరినీ ఆ రెక్కల కింద భద్రపరుస్తుంది. ఎంత ఆశ్చర్యం! తండ్రి అయిన దేవుని యొక్క గుణగణాల్లో ఇదొక గుణం. ఈ గుణాన్ని మనము కూడా కలిగి ఉన్నామా? మనము ఎవరు యందు భద్రము చేయబడి ఉండాలి? అది ఎవరు చేస్తారు? ఈరోజు మనకు భద్రత ఉందా అనే అంశాలు జాగ్రత్తగా ధ్యానిద్దాం. తండ్రి అయిన దేవుడు తన గుణాన్ని మోషే అయిన దైవజనుడి ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. మనము అనగా సార్వత్రిక సంఘము. ఆనాడు ఇజ్రాయేలు ప్రజలకు ఆయన ముందుండి ఆయనకు అనేక విషయాలు తెలియపరిచారు. ఇందాక మనం నిర్గమకాండంలో చదువుకున్నాం. ఆ మాటలన్నీ సర్వ సమాజానికి తెలియపరచమని
వారందరిని ఆయుధపరచమని చెప్పిన మాటలే. మార్గమధ్యములో, అరణ్యములో, ఎడారిలో మోషే యొక్క ప్రార్థన చాలా గొప్ప ప్రార్థన. ఆ ప్రార్థన ద్వారా మనం ఈరోజు ప్రారంభ వాక్యం మాట్లాడుకుందాం. మరి కీర్తనాకారుడైన దావీదు ద్వారా, దావీదు కీర్తనలో 90వ కీర్తన, మరి దైవజనుడైన మోషేచే రచింపబడిన ప్రార్థనా గీతం. ఈ ప్రార్థనా గీతంలో మొదటి చరణాన్ని నేను చదువుతున్నాను. మరి ప్రియులందరూ కూడా మరి చిత్తగించవలసిందిగా ప్రభు పేరున మనం చేస్తా ఉన్నాను. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ఎంత చక్కని మాటలో! ఇవన్నీ కూడా అమృతంలో అనిపిస్తాయి. యెహోవా మరి ఎంత దయాళుడో, యెహోవా ఎంత మరి రుచికరమైన వాడో, ఈ యొక్క ఆయనను రుచి చూచి తెలుసుకోవడం ద్వారా మనము ఆ సంతోషాన్ని, ఆనందాన్ని అనుభవించగలుగుతాం. నేను చాలా ఆనందిస్తాను. ఒక గొప్ప సత్యాన్ని సర్వ సమాజానికి, సార్వత్రిక సంఘానికి ఆ మోషే ప్రార్థనలో ప్రథమ ఫలముగా, మొదటి మాటగా ఆయన పలుకుతున్న అద్భుతమైన మాట ఏంటి అంటే, ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. తరతరముల నుండి కూడా. అయితే మనము ఎన్ని తరాలు ఉంటాం? ఇది ఎప్పటి మాట, ఎవరిని గూర్చిన మాట అని మనం ఆలోచన చేస్తే, మనము దేవుని యందు ప్రేమింపబడి, అంటే తండ్రి చేత ప్రేమింపబడి, ఆయన ప్రేమను బట్టి మనలను తన కుమారుడైన వాక్యమైన దేవుని యందు భద్రము చేయబడిన పిల్లలము. ఎంత అద్భుతంగా ఉందండి! తండ్రి అయిన దేవుని చేత ప్రేమింపబడిన మనము, వాక్యమై ఉన్న యేసుక్రీస్తు ప్రభుల వారి యందు మనము భద్రము చేయబడ్డాం. భద్రము చేయబడ్డాం. ఎప్పుడట? జగత్ పునాది వేయబడక మునిపే మనము ఆయనలో భద్రము చేయబడ్డాం. ఎంత ఆశ్చర్యం! ప్రథమ ఫలముగా మనలను తండ్రి అయిన దేవుడు తనకు కుమారులుగా, కుమార్తెలుగా ఆయన మనల్ని ఎంచుకున్న విధమును చూడగా బహు ఆశ్చర్యము, బహు సంతోషము మనకు నిశ్చయముగా కలుగుతుంది. అంతటి ప్రేమామయుడు మన దేవుడు. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ విషయాలన్నీ కూడా అపోస్తలుడైన పౌలు, అక్కడ దైవజనుడైన మోషే ప్రార్థిస్తే, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు పత్రిక రాస్తూ ఈ గొప్ప మర్మాన్ని సర్వ సమాజానికి, సార్వత్రిక సంఘానికి తెలియపరుస్తూ ఈ రీతిగా ఆయన మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి చదువుతున్నాను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చెప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగాను స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములనై ఉండువలెనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. అబ్బా, ఇటువంటి మర్మయుక్తమైన విషయాలు పరిశుద్ధాత్మని ద్వారా ప్రేరేపింపబడి తండ్రి అయిన దేవుని ద్వారా
అపోస్తలుడైన పౌలు మరి ఈ మర్మయుక్తమైన సంగతులు తెలియపరుస్తూ ఉన్నాడు. ఎంత ఆశ్చర్యం అండి. మనలను క్రీస్తులో భద్రము చేసిన తండ్రి ఎందుకట? ప్రేమ చేత ఆయన అంటే తండ్రి అయిన దేవుడు ఎవరిలోనట? తన కుమారుడైన వాక్యమై ఉన్న క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఎప్పుడు? ఆది యందు. బా, ఎంత సంతోషం అండి. ఆది యందు ఆయన మనల్ని క్రీస్తు యందు భద్రపరిచారు. ఈ భద్రపరిచే విధానము కేవలము ఆయన పిల్లలుగా మనల్ని మాత్రమే కాదు, ఆయన భూమిని కూడా భద్రపరిచారు. ఆయన ఏ రీతిగా భూమిని భద్రపరిచారో చూద్దాం. ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనాన్ని జాగ్రత్తగా ధ్యానిద్దాం. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. దేవుని ఆత్మ చేత భూమిని భద్రపరిచారు. ఈ భూమి యావత్తు కూడా చీకటి అగాధ జలములు, చీకటిని కూడా ఆయన ఎలా వాడుకున్నారు చూడండి. మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలి అంటే, మనం ఫ్రిడ్జ్లో మన కూరగాయలు పెట్టామనుకోండి, డోర్ తీయగానే లైట్ వెలుగుతుంది. ఎందుకు వెలగాలి? ఆ వెలుగు ఎందుకు రావాలి అంటే దానిలో ఉన్న వస్తువులు మనం చూడడానికి. కానీ దాన్ని భద్రపరిచే విధానం చూసినప్పుడు దానిలో లైటింగ్ ఉండకూడదు, లైట్ ఆరిపోవాలి. డోర్ వేయగానే లైట్ ఆరిపోతుంది. లోపలంతా కూడా చీకటితో భద్రపరుస్తున్నాం. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి లోకం తెలుసుకుంది అంటే, ఇక కేవలము ఈ పరిశుద్ధ గ్రంథమనబడిన ఈ యొక్క జీవ గ్రంథము నుంచే ప్రతి వస్తువు తన పనిని ఎలా నిర్వర్తించాలో, ఎలా జరిగించాలో దేవుని యొక్క అద్భుతమైన ఆత్మ జ్ఞానంతోనే లోకానికి వంట పట్టించుకున్నారు ప్రజలు. కానీ విచిత్రం ఏంటి అంటే, ఇది దేవుని జ్ఞానము అని మనుషులు ప్రకటించకుండా, ఇది మా జ్ఞానము, మా ఆలోచనల నుండి పుట్టినది, మేము కనుగొన్నాము అని ఈ యొక్క లోకములో ఉన్న మనుష్యులు, సైన్సిస్టులను, లేకపోతే వేరే వేరే పేర్లు ఉన్నాయి కదా, ఆ పేర్లతో వాళ్ళు పిలువబడుతూ మేమే దీని పేటెంట్ హక్కుదారులము, ఇది మా జ్ఞానము అని ప్రకటించుకుంటున్నారు. కానీ ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రతి వస్తువు ఈ భూమి మీద ఏదైనా ఒక వస్తువు ఉన్నది అంటే అది దేవునికి మనకిచ్చిన జ్ఞానము, పరిశుద్ధ గ్రంథమును గ్రహించబడిందనలా. అది ఏమైనప్పటికీ దాని నుంచి సంగ్రహించి వారు దాన్ని అన్వయించుకుని తద్వారా వారు ఏమంటున్నారంటే ఇది మేము చెప్పిన జ్ఞానము అని మొదలు పలుకుతూ ఉన్నారు. మనందరికీ తెలుసు, మరి మనకు స్వతంత్ర పోరాటంలో ఎంతో ముఖ్య పాత్ర వహించిన మహాత్మా గాంధీ ఏమంటే ఈ రోజుకి కూడా మన యొక్క చలామణి అవుతున్న ఈ యొక్క కరెన్సీ, డబ్బు అనేది ఏదైతే ఉందో దాని మీద కూడా ఆయన ప్రతిరోజు మనం చూస్తూనే ఉంటాం. ఈయన చేతిలో నూతన నిబంధన ఉండేది. ఈయన బైబిల్ యొక్క మంచి పాండిత్యాన్ని సంపాదించారు. ఈ యొక్క ఆయన చెప్పిన సూక్తులు మనం ఈరోజు చూసినప్పుడు మహాత్మా గాంధీ కొటేషన్స్ అని చెప్పి రాస్తూ ఉంటారు. ఆయన ఏం చెప్పారంటే లోకానికి, ఇదిగో 3 కోతులు, చెడు వినకండి, చెడు మాట్లాడకండి, చెడు చూడకండి అని చెప్పి అంటారు. అది యెషయా గ్రంథం నుంచి ఆయన పాండిత్యాన్ని,
లేదా ఆ జ్ఞానాన్ని ఆయన సంపాదించుకుని మాట్లాడిన మాట. ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగాల్లో మాట్లాడుతున్న మాటను, ఇదిగో సాత్వికులు భూమిని స్వతంత్రించుకునేదురు అనే మాటను ఆయన దాన్ని ఓన్ చేసుకుని ఆయన సాత్వికతను, ఆయన యొక్క శాంతి పోరాటాన్ని ఆయన పోరాటముగా ఎన్నుకున్నారు. అయితే ఇది బైబిల్ నుంచి నేను ఈ జ్ఞానాన్ని సంపాదించానని ఆయన ప్రకటించడం లేదు. అలాగే ఆయన యొక్క వెంబడించిన స్కాలర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఎక్కడి నుంచి సంపాదించారు ఈ జ్ఞానాన్ని వాళ్ళు ఆలోచించలేదు. కానీ ఈ కొటేషను వారు మహాత్మా గాంధీ కొటేషన్గా ఈ రోజుకి లోకంలో ప్రకటించబడుతూ ఉంది. అలాగే ఒక చెంప మీద కొడితే రెండవ చెంప చూపించమని చెప్పిన ప్రభు యొక్క మాటను ఆయన తన జీవితంలో అనుసరించుకుని ఆయన ఆ రీతిగా ముందుకు కొనసాగినట్లుగా మనం చూస్తాం. ఈరోజు కూడా ఇదిగో కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించు అనే మాటను రాసి అది కొటేషన్ ఆఫ్ గాంధీగా ప్రాచుర్యం పొందుతోంది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మీకు అర్థమవుతుందని ఈ మాట చెప్పాను. కానీ గాంధీ గారి మీద వ్యతిరేకంతో కాదు. అలా ఆయన ఒక్కరే కాదులేండి, అంబేద్కర్ ఆయన పూర్తిగా ఆయన బైబిల్ని అవపోషణ పట్టి ఆ బైబిల్లో ఆయన ఎన్నో డిగ్రీలు సంపాదించి ధర్మశాస్త్రాన్ని అవపోషణ పట్టి మరి భారతదేశంలో రాజ్యాంగాన్ని ఆయన సృష్టికర్తగా ముందుండి నడిపించిన నాయకుడు. అయితే ఆయన కూడా ఇది నేను బైబిల్ నుంచి స్వీకరించిందని ఆయన ఎప్పుడూ ప్రకటించలేదు. కాబట్టి ఇలాగ ఎంతోమంది స్కాలర్స్ పెద్దవారు దేవుని యొక్క జ్ఞానాన్ని దొంగిలించి అది వారి జ్ఞానంగా మలుచుకుంటూ ఉన్నారు. అలా ఎన్నో విషయాలు మనం మాట్లాడుకుంటే ఈ రోజంతా మాట్లాడుకోవచ్చు. ఇదిగో నిశ్చయముగా యాకోబు గారు ప్రవచిస్తారు. వారి పిల్లల నిమిత్తం ప్రవచించినప్పుడు, ఇదిగో నువ్వు సముద్రంలో ఇసుకను పీల్చి నువ్వు ఆనందించదవు, నువ్వు సంతోషించదు అని చెప్పిన మాటను బట్టి ఆ సముద్రపు ఇసుకలో దాగి ఉన్న అనేక రసాయనాలను, గ్యాస్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, ఇవన్నీ కూడా దేని నుంచి సంపాదించారు అంటే ఇదిగో బైబిల్ నుంచి సంపాదించిన జ్ఞానమే. ఒకటి కాదండి, లోకంలో ఏది బైబిల్ని మించినది లేదా పరిశుద్ధ గ్రంథాన్ని మించింది, ఈ జీవ గ్రంథాన్ని అధిగమించిన గ్రంథం ఈ లోకంలో ఏదీ లేదు. దేవుని యొక్క జ్ఞానం ఇది. ఎందుకంటే ఆయన సర్వ సృష్టికర్త, సర్వాధికారి, విశ్వ చక్రవర్తి, విశ్వ సార్వభౌముడు. అటువంటి దేవుని యొక్క జ్ఞానము మనం సంపాదించుకుని ఆయన పేరు చెప్పుకోవట్లేదు. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన భద్రపరిచే విధానం మొదటగా మనలను వాక్యం అనే తన కుమారుల్లో భద్రపరిచాడు. ఇదిగో ఆయన ఆత్మతో, ఇదిగో చీకటిలో అగాధ జలములపై ఆయన ఆత్మను అల్లాడింప చేస్తూ నిశ్చయముగా భూమిని భద్రపరిచారు. కాబట్టి ఆయన నిరంతరము కూడా ఆయన భద్రపరిచే దేవుడిగా ఉన్నారు. ఈరోజు మనల్ని ఆయన రెక్క నీడలో భద్రపరిచి మనకు ఆరోగ్యాన్ని కలగజేసే దేవుడిగా మనకు కనబడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, తండ్రి అయిన దేవుని యొక్క జ్ఞానాన్ని సంపాదించుకుని యేసేపు కూడా భద్రపరిచాడు. యేసేపు ఏం భద్రపరిచాడు ఆదికాండము 40వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. అక్కడ కూడా యేసేపు తండ్రిగా దేవుడి నుంచి ఒక గొప్ప జ్ఞానాన్ని సంపాదించుకుని ఆ జ్ఞానాన్ని బట్టి ఆనాటి ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడ్డాడో మనం చదువుకుందాం. 48 చదువుతున్నా. అందుకు వారు, మేము కలలు కంటిమి, వాటి భావము చెప్పగలవారెవరూ లేరని అతనితో అనగా, యేసేపు వారిని చూసి, భావములు చెప్పుట దేవుని ఆధీనమే కదా, మీరు దయచేసి ఆ కలలు నాకు వివరించి చెప్పుడనెను. చూడండి, ఇప్పుడు వరకు నేనేమన్నాను? దేవునిని మహిమపరచట్లేదని బాధపడ్డాను. కానీ ఇక్కడ యేసేపు చూడండి ఎంత చక్కగా మరి ఆయన వ్యక్తపరుస్తూ ఉన్నాడు, దేవుని మహిమపరుస్తున్నాడో అద్భుతంగా ఉంటుంది.
ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారు? కలభావము చెప్పమని యోసేపుని అడిగినప్పుడు యోసేపు ఏం చెప్తున్నాడు చూడండి, భావములు చెప్పుట దేవుని ఆధీనమే కదా, ఇది నా వలన అయ్యేది కాదు, నా దేవుని యొక్క ఆధీనములో స్వాధీనంలో ఉన్న మాటలు మాత్రమే, అవి నేను ఎలా చెప్పగలుగుతాను? ఖచ్చితంగా దేవుడే నాకు తెలియపరచాలన్నట్లుగా ఆయన చెబుతూ ఉన్నాడు. అయితే ఆ కళ అంతా కూడా ఆ భావాలన్నిటికీ ఆయన సమాధానము ఇచ్చినట్లుగా మనం చూస్తాం. చూసి నిశ్చయముగా ఆయన ఏం చేశాడండి, 7 సంవత్సరాల కరువు, ఆ కరువు వచ్చినప్పుడు ఏం చేయాలో ఫరోతో చెప్పి ఆ యొక్క ఐగుప్తులో 7 సంవత్సరాలు, ఆ సంవత్సరం అంతా చాలా చక్కగా పండిందట పంట. ఆ పంట అంతా మరి దేవుని యొక్క జ్ఞానాన్ని బట్టి, దేవుడు ఇచ్చిన ఆ యొక్క యోగ్యతను బట్టి ఆ యొక్క మా యొక్క యోసేపు ఏం చేస్తున్నాడట, ఇదిగో నిశ్చయముగా ఆ ధాన్యాన్ని నిల్వ ఉంచే గోదాములను నిర్మించి వాటన్నిటిలో కూడా ఈ యొక్క ధాన్యాన్ని నిల్వ చేసినట్లుగా మనం చూస్తాం. అంటే భద్రపరిచారు, ఆయన భద్రపరిచారు. ఇక కరువు రోజుల్లో ప్రపంచమంతా కరువులో ఉంది, కానీ ఐగుప్తులో మాత్రం ఇదిగో దేవుని కుమారుడు అనబడిన, దేవుని చేత ఏర్పరచుకున్న కుమారుడు అనబడిన యోసేపు, అతను బానిసగా కొనుక్కోబడ్డాడు. తన జైలులో శిక్షణ అనుభవిస్తున్న ఒక ఖైదీగా ఉన్నాడు. కానీ ఆయనకి ఎవరు తోడై ఉన్నారు అంటే, అద్వితీయ దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క జ్ఞానము ఆయనకు అందింది. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడట, 7 సంవత్సరముల్లో పండిన పంట యావత్తు కూడా ఆయన శుభ్రంగా వాటన్నిటిని కూడా సమకూర్చి ఆ కరువు నుంచి, ఆ 7 సంవత్సరాల కరువు నుంచి ఆ దేశము యావత్తును ఆయన కాపాడిన వాడిగా మనకు కనబడుతూ ఉన్నాడు. దాని నుంచి ఫరో వెంటనే ఆయన యొక్క జ్ఞానాన్ని బట్టి, ఇది దేవుని జ్ఞానం అని ముందే సాక్ష్యం ఇచ్చాడుగా, ఆ జ్ఞానాన్ని బట్టి ఆయన ఏమంటున్నాడు చూ, మరియు ఫరో దేవుడు ఇదంతయు నీకు తెలియపరచను గనుక నీవలే వివేక జ్ఞానములు గలవారు ఎవరు లేరు. ఎవరిస్తున్నారు అనుకుంటున్నారు ఈ స్టేట్మెంటు? ఆనాటికి ప్రపంచ చక్రవర్తి అయిన ఫరో సాక్ష్యమిస్తూ ఉన్నాడు. యోసేపును కూర్చిన సాక్ష్యం ఇది. యోసేపును అంటున్నాడు ఆయన, ఇదంతా కూడా దేవుడు ద్వారా నీకు తెలియపరచబడింది. ముందు ఎవరిచ్చారు? యోసేపే ఇచ్చాడు. ఏమని? ఇది దేవుని యొక్క జ్ఞానమే తప్ప మరేం కాదు అని. అదే సాక్ష్యాన్ని మరలా ఫరో కూడా ఇస్తున్నాడు. దేవుడు ఇదంతా నీకు తెలియపరచను కనుక నీవలే వివేక జ్ఞానములు గలవారు ఎవరునూ లేరు. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను. నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు. సింహాసన విషయంలో మాత్రమే కాక నీకంటే పైన వాడెవడైనా యుందునని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను. దేవుని యొక్క జ్ఞానముతో నడిపింపబడితే భూమి మీద ఇదిగో అన్నిటికంటే అధికారిగా, కొద్ది వాటి మీద నేను నమ్మకంగా ఉంటే అనేక వాటి మీద నేను అధికారిగా ఉంచుతాననే ఒక గొప్ప వాగ్దానము దేవుని యొక్క హృదయంలో ఉంది కదూ. ఆ వాగ్దానాన్ని యోసేపు స్వతంత్రించుకున్నాడు. ఎంత ఆశ్చర్యం! భద్రము. ఈరోజు నువ్వు క్రీస్తులో తండ్రి చేత భద్రము చేయబడి నీ కాల సమయాలలో నీవు ఈ లోకానికి ఉద్భవింపబడ్డావు, వచ్చావు. వచ్చిన నీవు, ఈ లోకానికి వచ్చిన నీవు వివిధమైన తంత్రములు కల్పించుకున్నట ద్వారా
నువ్వేమైపోతున్నావు అంటే దేవుని సింహాసనానికి దూరమైపోతున్నావు. దేవుని సింహాసనానికి నువ్వు దగ్గరగా వెళ్ళాలి. కానీ ఈ లోకము యొక్క విషయాల్లో మనం చూసినప్పుడు కీర్తనాకారుడైన దావీదు తన కుమారుడైన సొలొమోను చాలా జ్ఞానవంతుడు కదా. ఆయన ప్రసంగి 7వ అధ్యాయములో 29వ వచనంలో ఒక చక్కని మర్మయుక్తమైన మాట తన జ్ఞానాన్ని బట్టి తెలియపరుస్తూ ఉన్నాడు. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు. తద్వారా ఏం జరిగింది? ప్రతి కుమారుడు ప్రతి కుమార్తె కూడా ఈ లోకంలో, మీరు ఇది అనేక మార్లు చెప్పాను, మరలా చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా ఆలకించాలి. చాలా విషయాలు దేవుడు మిమ్మల్ని ప్రేమించి తెలియపరుస్తూ ఉన్నాడు. సార్వత్రిక సంఘంలో ఉన్న నా కుమారుడు నా కుమార్తె, నీవు సంఘములో ఉన్న నీ సహోదరులను ప్రేమించటము, నీ సహోదరులతో సహవాసం కలిగి ఉండటమే కాదు, కానీ ఎవరైతే లోకములో పడి ఉన్నారో వారందరూ కూడా దేవుని పోలిక చొప్పున పుట్టిన వారే. ఈ సత్యాన్ని నువ్వు ఎరిగి ఉండాలి. నువ్వు సంఘములో వారిని ప్రేమించి సంగీతలను ద్వేషించావు అనుకో, వారు కూడా నీకు సహోదరులే. సహోదరుని ద్వేషించేవాడు జీవానికి అర్హుడు కాదు. సహోదరుని ద్వేషించేవాడు మరణంలో నిలిచి ఉన్నాడు. ఆ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతా ఉన్నాం. ఎందు నిమిత్తము అని మనం అనుకుంటే ఇది అపవాది చేస్తున్న గొప్ప తంత్రము. ఈరోజు సంగేతరుడు ఒక సహోదరుడు ఉన్నాడు. అతను దేవుణ్ణి ఎరుగక సత్యమును తెలియక లోకములో ఉన్న ప్రతి విధమైన ఏదైతే వ్యసనములతో వివిధమైన తంత్రములతో పట్టబడి లోకములో ఉన్న సహోదరుని నువ్వు చూసి ద్వేషించి ఏసరించుకుని అసహించుకుని అతని పట్ల నువ్వు అవిధేయతగా ఉన్నావు అనుకోండి, దేవుడు నిన్ను మరణంలో పెడతానన్నాడు. సహోదరుని ద్వేషించిన వాడు నిత్యరాజ్యానికి వారసుడు కాదని చెప్పాడు కదా. మరి ఆ సహోదరుడు అలా ఉన్నప్పుడు, అంటే బురదలో ఉన్నాడు, అతని యొక్క జీవితం రోత జీవితంగా ఉంది, కానీ దేవుని కృప మెండుగా ఉంది. ఎవరో సువార్త చెప్పారు, ఎవరో కరపత్రం ఇచ్చారు, ఏదో జరిగింది, దేవుడు తనను ఆకర్షించాడు, ఒకరోజు వాక్యాన్ని చేత పట్టబడ్డాడు, ప్రభులోకి వచ్చాడు. ఇప్పుడు నిత్యత్వంలో ఎవరున్నారు? ఇంతకు ముందు నువ్వు ద్వేషించిన నీ సహోదరుడే ఈరోజు నిత్యత్వంలో నీకంటే ముందు ఉన్నాడు. అందుకే ప్రభు ఒక మాట అన్నారు, మొదటివారు కడపటివారు గాను కడపటివారు మొదటివారు గాను మార్చబడతారని. ఈ విషయాలు నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నేనే పరిశుద్ధుణ్ణి, నేనే దేవుని చేత నడిపింపబడుతున్న వాడిని, ఇదిగో నేను నా కుటుంబం తప్ప ఇంక ఎవరు దేవుని రాజ్యాన్ని స్వాతంత్రించుకోరనే తత్వాన్ని వదిలిపెట్టాలి. ముందు నిన్నెందుకు దేవుడు రక్షించాడు, దేవుడు నిన్నెందుకు ప్రభువులో భద్రపరిచాడు, నిన్నెందుకు ఆ సమయంలో, ఆ సంవత్సరంలో, ఆ నెలలో, ఆ క్షణంలో నిన్నెందుకు తల్లి గర్భం నుంచి ఉద్భవింపజేశాడు అంటే దేవునికి పని లేక కాదు. నీ పట్ల ఈ లోకంలో ఒక ప్రణాళిక ఉంది. ఏమండి, నీ ఇంటికి కాదండి, నీ ఇంటి పేర్లలో కాదండి, ఇక్కడంతా కూడా ఎలా అయిపోయారంటే వాళ్ళ ఇంటికి, వాళ్ళ ఇంటి పేర్లకి, వాళ్ళ సంఘానికి, ఏమంటే సంఘానికి వస్తున్న సంఘస్థులకి, వీళ్ళకి మాత్రం ఆశీర్వాదకరం. వీళ్ళు
కానీ దేవుడు ఏమంటున్నాడు? బ్రాడ్గా ఆలోచించండి. దేవుని హృదయంతో చూడండి, దేవుని కంటితో చూడండి, దేవుని హృదయంతో మరి వీక్షించండి. దేవుని యొక్క చెవులను తర్వాత చేసుకోండి, ఆత్మీయ చెవులు అర్థం చేసుకోండి. రక్షణ అనేది నీ ఒక్కడికి కాదు, సర్వలోకమునకు రక్షణ. ఈ రక్షణ ఆనందాన్ని అందింప చేయడానికి క్రీస్తులో నిన్ను భద్రపరిచి ఆ సమయంలో ఆ కాలంలో నిన్ను ఈ లోకానికి పంపాడు. పంపబడ్డ నీవు దేవుని కొరకే బ్రతకాలి. దేవుని జ్ఞానాన్ని పెంపొందించుకున్న నీవు దేవుని గుణగణాలు నీ నుంచి బయలు వెళ్ళాలి. లోకము యావత్తు నీ గ్రామం కాదు, నీ మండలం కాదు, నీ జిల్లా కాదు సుమా. లోకము యావత్తు నీ ఆశీర్వాదానికి హక్కుదారు నువ్వు కాదు, లోకము హక్కుదారు. లోకము హక్కు కలిగి ఉంది, నీ ద్వారా ఆశీర్వదించబడాలి, నీ ద్వారా దీవించబడాలి. హక్కుది, దేవుడిచ్చిన హక్కు దానికి. లోకంలో ఆయన పిల్లలు ఉన్నారండి. లోకమును ఎంతగానో ప్రేమించాడట. ఆ ప్రేమ ఎలా వెల్లడిపరిచాడట? తన జనతేక కుమారుడైన అభిషిక్తుడైన యేసు క్రీస్తు ప్రభు అనబడిన వాక్యమైన దేవుని బలిగా అర్పించడం ద్వారా ఆయన ప్రేమను వ్యక్తపరిచాడు. ఇది కదా. మరి నువ్వు క్రీస్తులో భద్రపరచబడ్డ నీవు, ఈ లోకానికి యథార్థవంతుడిగా పంపబడ్డ నీవు ఏ రీతిగా తండ్రికి నువ్వు కుమారుడిగా మార్చబడతావు? యేసేబులు నీ సాక్ష్యం ఏది? ఇదిగో భద్రం చేయబడ్డ నీవు ఎంతమందిని వాక్యంలో నువ్వు భద్రపరుస్తున్నావు? ఈరోజు పరిశుద్ధాత్మ చేత నువ్వు భద్రం చేయబడ్డావు, వాక్యం చేత నువ్వు భద్రం చేయబడ్డావు, తండ్రి అయిన దేవుని చేత నువ్వు భద్రం చేయబడ్డావు. చాలా సంతోషం. భద్రపరచబడ్డ నీవు అనేకులను భద్రపరచవలసిన వాడిగా ఉన్నావు. నిన్ను నీవు వాక్యము చేత భద్రపరచుకోవలసిన వాడిగా ఉన్నావు. ఇది ఇంకా అద్భుతం. నిన్ను జగత్ పునాది వేయబడక మునిపే భద్రపరిచాడు దేవుడు. ఈ లోకానికి పంపించడం ద్వారా ఆయన యొక్క పని పూర్తయింది. ఈ లోకానికి వచ్చిన నీవు ఆయన రక్షణ ఇచ్చాడు, లోకం నుంచి నిన్ను వేరుపరిచాడు. తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తాన్ని, ప్రాణాన్ని, శరీరాన్ని, పునరుద్ధాన శక్తిని, అధికారాన్ని. ఎక్కడా నీకు అధికారం? పరలోకమందును భూమి అందును సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. సర్వాధికారుడు, సర్వ సృష్టికర్త, విశ్వ స్వరూపముడైన ఆ అధికారాలన్నిటినీ నీకు అనుగ్రహించాడు. ఏ ఒక్క అధికారాన్ని కూడా నువ్వు ఒప్పుకోలేకపోతున్నావు. నువ్వు ఎంతసేపు నీ సమస్యలను చూస్తావు. అది నీ తప్పు కాదు. వాక్యం వద్దకు వచ్చిన నీవు వాక్యం పట్ల విశ్వాసం లేకపోవడం వల్ల, వాక్యం వద్దకు వచ్చిన నీవు వాక్యం పట్ల నీ వైఖరిని మార్చుకోకపోవడం. నేను ఎందుకు ఎప్పుడు ప్రారంభించిన వాక్యం పట్ల నీ వైఖరి ఏంటి అని అడుగుతాను. ప్రతిరోజు నీ మనసును నువ్వు అడగాలి. దావీదు అడగలిగాడు అలాగా, నా ప్రాణమా, నా అంతరంగంలో సమస్తమా. ఆయన మాట్లాడుకోగలిగాడు. మీరు కూడా మాట్లాడాలి. నా అంతరంగమా, నాలో ఉన్న సమస్తమా, దేవుని పట్ల నీ అభిప్రాయం, నీ వైఖరి ఏంటి, నీ ఆలోచన ఏంటి, నువ్వేమనుకుంటున్నావు? ఆయన నిన్ను నాశనకరమైన గుంటలో నుంచి లేవనెత్తాడయ్యా. మరణాంధకరపు కోపం నుంచి నిన్ను లేవనెత్తాడు. సమతలమగు భూమి మీద నిన్ను నిలవబెట్టాడు. ఇదిగో అందరి వలె నువ్వు మరణానికి దాస్య కాడి కింద ఉన్నప్పుడు నీ తండ్రి అయిన దేవుడు ప్రేమ చొప్పున తన కుమారుని పాప శరీర ఆకారముతో ఈ లోకానికి పంపించి నీ మరణం అనే దాస్య కాడిని విరగగొట్టించాడు.
నా ప్రాణమా, నా దేవుని పట్ల నీ వైఖరి ఎప్పుడైనా ప్రార్థించారా? ఎప్పుడైనా ప్రాణంతో మాట్లాడారా? మాట్లాడాలి. మీ ప్రాణంతో మీరు మాట్లాడాలి. ధనవంతుడు మాట్లాడినట్టుగా కాదు. ధనవంతుడు కూడా చాలా చక్కగా ఇద్దరే మాట్లాడారు. ఒకడు దావీదు, రెండోవాడు ధనవంతుడు. ధనవంతుడు ఏమంటాడు? నా ప్రాణమా, నాకున్న బలాన్ని బట్టి, నాకున్న ఐశ్వర్యాన్ని బట్టి, నాకున్న ఆ యొక్క సర్వస్వాన్ని బట్టి నువ్వు తిను, త్రాగు, సుఖించు అంట. నువ్వు ఎవరి కోవకు చెందుతావు? ఆరాధన వీరుడైన ప్రవక్త అయిన దావీదు మాట వైపు ఉంటావా? ఆ కాపు అనబడిన ఆ గొప్ప ధనవంతుడిగా ఉంటున్నా ఆ ధనవంతుని యొక్క ఆలోచనలతోనూ ఉంటావా? ఈరోజు నువ్వు దేని చేత భద్రం చేయబడ్డావు అంటే, ఇదిగో క్రీస్తు అనే వాక్యము చేత భద్రం చేయబడ్డా నీవు అనేకులను భద్రం చేయవలసిన బాధ్యత నీ మీద ఉంది. భద్రత ఎవరి నుంచి? భద్రత నువ్వు నిశ్చయముగా వాక్యముతో నువ్వు భద్రం చేయబడకపోతే నీ యొక్క ఆత్మీయతను, నీ యొక్క పరిశుద్ధతను, నీ యొక్క పవిత్రతను, నీ యొక్క విశ్వాసమును, నీ యొక్క నిరీక్షణను, నీ సహవాసమును, నీకున్న యావత్తును ఒక దొంగన్నాడు. వాడు నీ వద్దకు దొంగిలించడానికి మాత్రమే వస్తాడు. ఒక దొంగన్నాడు, వాడు నిన్ను హత్య చేయడానికే వస్తాడు. ఒక దొంగన్నాడు, వాడు నిన్ను నాశనం చేయడానికి వస్తాడు. నువ్వు భద్రపరుచుకోవాలి. తండ్రి అయిన దేవుడు ఏ రీతిగా అయితే క్రీస్తులో నిన్ను భద్రపరిచాడో, సమస్తాన్ని నీకు అప్పగించిన ఆ తండ్రి నీకు ఇచ్చిన ఆ శక్తిని బట్టి, నీ అధికారాన్ని బట్టి నిన్ను నువ్వు భద్రపరుచుకుంటూ అనేకులను క్రీస్తుకు వారసులుగా దేవుని రాజ్యంలోనికి నడిపించి భద్రపరచవలసిన బాధ్యత భద్రము చేయబడ్డ నీకు గురిగా పెట్టుకోవాలి. నేను భద్రం చేయబడ్డాను కదా అనుకుంటే కాదు. నువ్వు భద్రము చేయబడ్డావు కాబట్టే అనేకులను భద్రం చేయడానికి నువ్వు నడుం కట్టుకోవాలి. నా ప్రభు అయితే నడుం కట్టుకున్నా. ఇదిగో నేను ఈ లోకానికి ఎందుకు వచ్చానో సార్వత్రిక సంఘాన్ని తెలియపరుస్తున్నాడు. అర్థం కాలేదు. ఆనాడు శిష్యులకే అర్థం కాలేదు, ఈనాడు మనకే అర్థం కాలేదు. శిష్యులతో అంటున్నాడు, మనుష్య కుమారుడి లోకమునకు పరిచర్య చేయించుకోవడానికి కాదయ్యా, చెయ్యటానికి వచ్చానన్నాడు. మీరు చేయించుకుంటున్నారా, చేస్తున్నారా? రాత్రికాల సమయంలో ప్రశ్న సూటిగా దేవుడు నిన్ను అడుగుతున్నాడు. నా కుమారుడా, ఈ లోకానికి నువ్వు ఎందుకు వచ్చావు? భద్రం చేయబడ్డ నీవు ఈ లోకానికి ఎందుకు వచ్చావు? దేవుడు నిన్ను యథార్థవంతుడికి ఈ లోకానికి నేను ఎందుకు పంపించాడు? నా కుమార్తె, దేవుని గుణగణాలు నీ నుంచి బయలు వెళ్తున్నాయా? దేవుని యొక్క జ్ఞానోపదేశం నీ నుంచి బయలు వెళ్తుందా? క్రీస్తు సువాసన పర్వల తైలము నీ నుంచి బయలు వెళ్తుందా? పరిశుద్ధాత్మ అభిషేకం నీ నుంచి పొంగుబొరులుతుందా? ఆలోచించు. యేసుక్రీస్తునందు భద్రం చేయబడ్డామంటే ఎంతో సంతోషం కదా. తండ్రి అయిన దేవుడు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. నా కుమారుల్లో మిమ్మల్ని అందరినీ ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచన చేయండి. దేవునికి ఇష్టలుగా బ్రతకడానికి సిద్ధపడండి. ఇంతకాలం మన జీవితాలు ఏ రీతిగా కొనసాగించామో మనకు తెలుసు. ఇక ముందు నుంచైనా ప్రతిదినము దేవుడు ప్రేమ చొప్పున నా నుంచి నాతో అలాగే మన అందరము కలిసి ఆయన గొప్ప మర్మయుక్తమైన మాటలు, ఆయన యొక్క గొప్ప జ్ఞానం,
ప్రతిరోజు ధారాళముగా. అందుకే అంటున్నాడు భక్తుడైన యాకోబు చక్కగా చెప్తాడు, ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఉంటే తండ్రిని అడగమన్నాడు. మళ్ళీ అడిగినప్పుడట ఎవరిని గద్దించాడు తండ్రి. అడిగిన ప్రతి ఒక్కరికి కూడా ధారాళముగా, అంత ఇంత కాదు, ధారాళముగా. అది మనం అనుభవిస్తున్నాం. మీరు అడుగుతున్నారు, దేవుడు ధారాళముగా దయచేస్తున్నాడు. కాబట్టి సత్యాన్ని ఎరిగి అనుదినము మీరు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపాటు కలిగి మీ గురించి మీరు ప్రార్థన చేసుకోండి, నా గురించి మీరు ప్రార్థన చేయండి. మనమందరము ఒకరి నుంచి ఒకరు అన్యోన్యత సహవాసముతో తండ్రి కుమార పరిశుద్ధాత్మని యొక్క త్రియేక దేవుని యొక్క సహవాసములో నిశ్చయముగా వర్ధిల్లుదుముగాక. ఆమేన్. మహోన్నతుడా, మహాకృప కలిగిన తండ్రి, దయగలిగిన రాజా, నీకెనలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నీ ప్రేమలో, నీ దయలో, నీ కృపలో మమ్మల్ని బలపరిచి, భద్రపరిచి, స్థిరపరిచిన విధమును బట్టి మీకు లెక్కలేనని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చెప్పబడిన మాటలు బిడ్డల యొక్క హృదయాలలో ముద్రించి, భద్రపరిచి, ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకొని తద్వారా దైవాశీర్వాదాన్ని బిడ్డలందరి మీదను కుమ్మరిస్తారని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన, విజ్ఞాపన అడిగి వేడుకుని పొందుకుని ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్.